ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉందండి. రోజు డైలీ మార్నింగ్ తొందర లేద్దాము అని అనుకుంటాను. లేచినా కూడా ఒళ్ళు అంతే నొప్పులుగా, పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది, అలసటగా ఉంటుంది. రోజు అలానే అనుకోని లేచి మళ్ళీ పడుకోవడం జరుగుతుంది. ఇంకా దాంతో టైం అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ లేట్ హడావిడిగా వంట చేసుకోవాల్సొస్తుంది. ఇంకా శ్రీరామనవమి అనేసి ఈరోజైతే కొంచెం ఇంకా రోజు లేచే కంటే ఒక గంట ముందే లేసాను. ఇంకా ఆడికి కూడా లేటే అయిపోయిందండి. ఇంక గుడికెళ్ళాల్సింది కదా! ఇంకా అందుకని డైలీ ఇంట్లో ఉంటున్నాం, గుడికన్నా వెళ్దామని పనులైతే స్టార్ట్ చేశాను. ఇంకా హుషారొస్తనే వస్తలేదు. ఏమైనా డాక్టర్ దగ్గరికెళ్తేనేమో 2 రోజులు, 3 రోజులు వారానికి సరిపడా మందులిస్తే అవేసుకున్న రోజులు ఏదో పని చేసినవా లేదా అన్నట్టు ఉంటుంది. తర్వాత యథావిధిగా అవుతుంది. ఇంకేం చేయాలో, బాడీ మంచిగా ఉండాలి, పెయిన్స్ లేకుండా, అలసట లేకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థమైతలేదు. కానీ ఇంట్లో పనులైతే తప్పదు కదా ఆడవాళ్ళకి. ఇంకా ఎస్పెషల్‌గా ఎక్కడికన్నా వెళ్ళేదున్నా, ఇంట్లో పూజలు చేసుకోవాలన్నా, గుడికెళ్ళాలన్నా, వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఇంట్లో పనులైతే చేసుకోక తప్పదు. ఆ టైంలో కొంచెం తొందరగా లేచి చేస్తున్నాను. ఎలాగో ఇవన్నీ చేసే వరకు లేట్ అవుతుంటది కదా! పనులు ఎక్కువుంటాయి. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తొందర చేసుకోవాలి, లేదంటే టెంపుల్‌కెళ్ళాలన్నా కొంచెం మార్నింగే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, పూజలు చేసుకునేది ఉంటది కాబట్టి ఇంకా నేను ఇవన్నీ చేసి మా వారు పూజ చేస్తారు. నేనైతే మొక్కేస్తున్నాను వేరే పనులు చేసి. ఇంకా శ్రీరామనవమి ఇంకా స్పెషల్‌గా మళ్ళీ ఏదన్నా మంచి వంట చేద్దాం స్పెషల్‌గా అనుకున్నాను. ఇంకా చేయలేకపోయా. ఓన్లీ సింపుల్‌గా అయ్యే సేమియా పాయసం అయితే చేసుకున్నాము. ఇంకా గుడికెళ్ళొచ్చి తిందామని ఇంకా బయలుదేరాం. మా పాప చూడండి మెల్లిగా ఎలా నడుస్తుందో, దానికి బయటికెళ్తే మహా హుషారొస్తది. ఎప్పుడు తీసుకెళ్ళాలని ఉంటది. ఇంకా నాకు ఇంకా వెళ్తూ సపోర్ట్ లేక అస్సలకి వెళ్ళలేదు. ఇంక శ్రీరామనవమి అని గుడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ మంచిగా దర్శనం అవుతుంది. ఇంకా సీతారాముల కళ్యాణానికి అయితే ఏర్పాటు చేశారు టెంపుల్‌లో. ఇంకా మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంక మా పాపతో ఒక్క దగ్గర నుంచోద్దని పట్టలేను నేను. ఇంకా గుడికైతే వెళ్దాం అనేసి ఇంక మార్నింగ్ అయితే దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇలా ఉంది. ఈ నొప్పులకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏంటక్క ఈ వయసులో నొప్పులేంటి అనుకోవచ్చు. కానీ ఏంటో అండి అలా అలసటగా ఉంటుంది. చూపించుకున్నప్పుడే బాగుంటుంది, తర్వాత యథావిధిగా ఉంటుందన్నమాట. మీకు ఎలానే ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా పరిష్కారం ఉన్నా సింపుల్గా చెప్పేసేయండి. కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా వంతుగా కొంచెం నేనైతే వేరే చిట్కాలు అయితే ప్రయోగిస్తున్నాను. ఎంతవరకు యూజ్ అవుతుందో మీకు తెలిసినవి కూడా మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ కామోలాగ్లో చెప్తాను ఏం చేస్తున్నాను, వర్క్ అవుతుందా లేదా అనేది.